అదే నమస్కారం. ఈరోజు టీసీఎస్ కంపెనీ అంటే ఒక్క లవ్ జిహాదీ ఈ కార్పొరేట్ జిహాదీ విషయం వల్ల టాటా గ్రూప్లోనే నాకు తెలిసి ఫస్ట్ టైం ఇంత పెద్ద బ్యాడ్ నేమ్ తెచ్చుకునే కంపెనీ టీసీఎస్ అని. మీకు బాగా తెలుసలేదో టాటా గ్రూప్లో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తూ ఎక్కువ మొత్తంలో ఎక్స్ట్రాడినరీ ఉన్న కంపెనీ టీసీఎస్. ఇప్పుడు అదే పరుగు పోతుంది. రతన్ టాటా బ్రతిగా ఉన్నప్పుడు ఆయన కన్ను మూసింది 2024లో. 2021లో వీళ్ళ యొక్క గేమ్ స్టార్ట్ అయింది. ఈ నిదాఖానా నదీకరణ హెచ్ఆర్ మేనేజర్ రిక్రూట్ చేసుకోవటం. ఆ రిక్రూట్ చేసుకున్న తర్వాత వారికి డబ్బులు ఏ రకంగా, ఎంతమంది హిందూ అమ్మాయిలు ట్రాప్ చేశారు, ఎంతమంది హిందూ అమ్మాయిలతో సెక్స్ చేశారు, ఎంతమంది హిందూ అమ్మాయిల మతం మార్చారు, ఎంతమంది హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు, ఎంతమంది హిందూ అబ్బాయిల చేత బీఫ్ తినిపించారు, ఎంతమంది హిందూ అబ్బాయిల చేత నమాజ్ చేపించారు. ఇలా టార్గెట్లు ఇప్పించి పని చేపించి ఇది మరలా పైనుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళ కొంత వాటి ఇది కొంత వాటి. అంటే అసలు ఎంత పెద్ద స్కామ్ జరిగిందో చూడండి. రతన్ టాటా బ్రతుకున్నప్పుడు ఇదంతా జరిగింది. పాపం ఆ మహానుభావుడికి ఏమాత్రం తెలుసున్నా కూకుట వెలసా పికిలించేసేవాడు. పాపం ఆయన దాకా తెలియనివ్వల. కారణం, అందులో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఎక్కడ ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు. కారణం, ఆ పైన హెచ్ఆర్ టీమ్ లీడర్లు మొత్తం కూడా వీళ్ళని ఒక సిస్టమేటిక్గా లాక్ చేశారు. ఎలా? ట్రైనింగ్ అప్పుడు మన అనుకున్న మనుషుల్లాగా, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు పర్సనల్ విషయాలు మొత్తం లాగా, ఇక ఆ తర్వాత అప్రైజులని, లీవులని, పెర్ఫార్మెన్స్ అని, తర్వాత వచ్చేసి కాండక్ట్ అని, ఇక రకరకాల ప్రమోషన్లని, ఇలా చెప్పుకుంటూ పోయినట్టు ప్రతిదీ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. రేపు కంపెనీని వీడేటప్పుడు కూడా వీళ్ళు కనుక బ్యాడ్ రిమార్క్స్ అని ఇస్తే వాళ్ళకి ఉద్యోగం ఎక్కడ రాదు, ఒకవేళ ఇస్తే తక్కువ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది లేదు. కాబట్టి ఇన్నాళ్ళు భరించారు. ఒకరి తర్వాత ఒకరు బాధితులుగా బయటకు వస్తున్న మూమెంట్లో ఇక అంతా కలిసి పోలీసులు చెప్పాక పోలీసులు వచ్చేసి మొత్తం పక్కా ఒక సిస్టమేటిక్ వేలో స్కెచ్ గీసి అప్పుడు ఆధారాలు సహా హౌస్ కీపింగ్ స్టాఫ్గా పోలీసులు మొత్తాన్ని పట్టుకున్నారు. ఇలా చాట్లేంటి, ఫోటోలేంటి, మెయిల్లేంటి, కాల్ రికార్డింగ్లేంటి మొత్తం దొరుకున్నాయి. అందులో అత్యంత కీలకమైంది ఈ పనికి మళ్ళింది హెచ్ఆర్గా ఉన్నటువంటి నిదాఖానా. అది దానికి టెర్రరిస్ట్తో లింకులు ఉన్నాయి. మొన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్టులు దానికి లింకు. అంతకుముందు ఒక ఆడమను పెట్టించుకున్నారు చూసారా, ముస్లిం టెర్రరిస్టులకు సంబంధించి హెడ్ ఆమెకి యావజ్జీవ శిక్ష వేశారు. ఆమెకి ఈమెకి క్లోజ్నెస్ అట. ఇలా చెప్పుకుంటూ ఒక ఆడదానిగా ఉంటూ ఆడవారిని బలి చేస్తూ భారతదేశంలో ఉంటూ భరతమాతని కీర్తించే ఈ భారతదేశంలో ఒక ఆడ మనిషికి ఇవ్వాల్సిన విలువ అన్నది కూడా మర్చిపోయి నీచంగా ఘోరంగా ఇస్లామే ఫస్ట్, ఇస్లామే బెస్ట్ అంటూ చివరికి మత మార్పులు గురి చేస్తూ జిహాదీగా మారి ఘోరాలకు పాల్పడింది ఈ నిదాఖానా. విచారణ చేస్తున్నారు. ఇంకెన్ని విషయాలు వస్తాయి బయటపడితే చూడాలి. బట్ ఘోరం అండి. టాటా కంపెనీలు ఇంత దారుణంగా జరగడం అంటే, సుబ్రమణియన్ అలాగే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇప్పుడు అంతా కూడా అసలు మన దానిలో ఏంటంత దారుణంగా అనుకుంటున్నారు. అంటే ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది చూడండి, ఎంతమంది బాధితులు ఉన్నారో చూడండి. ఇంత పెద్ద దారుణంగా నాకు తెలిసి ఏ కార్పొరేట్ కంపెనీ అయితే ఇంతవరకు జరగల. వేరే ఎక్కడ ఉంటే వెంటనే ఖచ్చితంగా బయటపడాల్సిందే.